సుమతి ద్వారా రిపోర్ట్స్ తెప్పించి రోహిణి బండారం బయట పెట్టిన మీనా. ఇంతకు ఏం జరిగింది? అసలు సుమతి ద్వారా రిపోర్ట్స్ తెప్పించడం ఏంటి? రోహిణి బండారం ఎలా బయట పెట్టింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు గురించి ఇటు మీనా గురించి బాలు ఇద్దరు ఆలోచించుకుంటారు. ఆడవాళ్లకు పెళ్ళైన తర్వాత పుట్టినిల్లు కూడా అవసరమే కదా. భర్తకు పుట్టినిల్లు మీద ఏదో కోపం ఉంటే తన చిన్నప్పటి నుంచి పెరిగిన పుట్టినిల్లును వదిలేసుకోవాలా అని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్న బాలు ఎంతగానో బాధపడతాడు. అలా బాధపడిన తర్వాత ఇంకా వెంటనే ఇంకా రాజేష్కి తన బాధను అక్కడ జరిగిన సందర్భాన్ని కూడా చెప్పేసేసరికి అది నిజమే కదరా, అందుకేరా మీనాకు నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి మంచి నిర్ణయం తీసుకున్నావురా. ఆయన శివ గురించి మీనాకేమీ చెప్పడం లేదు. మీనానేమో నువ్వు కోప్పడుతున్నావు. పాపం మీనా ఎవరికి చెప్పుకుంటుంది తన బాధను? చెప్పుకోలేదు కదా. అది నువ్వు అర్థం చేసుకోకుండా మీనా మీద నీ కోపాన్ని ప్రదర్శిస్తే పాపం మీనా ఏం చేస్తుంది చెప్పు అని చెప్పాను. కానీ అందుకేరా నేను ఇంక ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఇంకా బాలు అంటాడు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అనగానే మీనాకి ఏది ఇష్టమో అదే చెయ్యి అని చెప్పి బాలుకి చెప్పేసేసరికి సరే అని బాలు మల్లెపూలు హల్వా తీసుకుని వెళ్తాడు. ఇంకిక్కడ మీనా బాలుకి నచ్చిన వంట చేసుకోవాలి అని చెయ్యమని చెప్పింది కదా తను తోటి పువ్వులు అమ్ముకునే ఆవిడ. ఇంటికి వచ్చి బాలుకి చికెన్ అంటే ఇష్టమని కొండలో చికెన్ పెట్టి వండుతూ ఉంటుంది మీనా. ఇంకా చికెన్ వాసనకి ఇంట్లో వాళ్ళంతా కూడా తెగ స్మెల్ వచ్చేస్తుందని అందరూ వంటగదిలోకి వచ్చి టేస్ట్ చూడడానికి మొదలు పెట్టేస్తారు. అందరూ ఒకరు కాదు ఇద్దరు కాదు, శృతి వస్తుంది, రవి వస్తాడు, ఇంకా మనోజు, ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉండేసరికి ప్రభావతి మాత్రం మీనాని ఎప్పుడూ మెచ్చుకోవడం ఉండదు కదా. మీనాని ఏదో ఒకటి అంటూ ఉండడం కామన్. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనాలు చేస్తూ ఉండగా ఉప్పు కసం అంటూ మాట్లాడేసరికి మీకే ఉప్పు ఎక్కువగా ఉందేమో అత్తయ్య, మా అందరికీ బాగా సరిపోయింది అంటూ అందరూ మాట్లాడతారు. ప్రభావతి ఎప్పుడూ నిజాన్ని ఒప్పుకోదు కదా అని చెప్పి సత్యం అనగానే అవును నాన్న, ఇది మాత్రం నిజం. ఒక పక్క లొట్టలేసుకుని తింటూనే కూర బాలేదు, పేర్లు పద్దులు చూసావా ఎలా పెడుతుందో అనుకుంటూ ఉండగానే మీనా అనుకుంటూ బాలు వస్తాడు. వచ్చేసరికి వచ్చారా, రండి కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనం చేతురు కానీ అని చెప్పనేసరికి ఏంటి వీళ్ళందరూ టైం కంటే ముందే డైనింగ్ టేబుల్ చుట్టూ ఏగల్లా వాలేశారు అని చెప్పి బాలు అనగానే మీనా ఈరోజు ఎంతో రుచికరంగా కూర వండింది బాలు, చికెన్ కర్రీ. అందుకోసమని ఇంతమంది ఇక్కడ ఎదురు చూస్తూ భోజనాలు చేస్తున్నాము, దోశలు కూడా వేసింది అని చెప్పనేసరికి అవునా చికెన్ కూర గేటు వరకు వాసన వస్తుంది అని చెప్పి అనగానే సరే వెళ్ళు కాళ్ళు చేతులు కడుక్కురారా బాలు అనగానే సరే నాన్న అని చెప్పి బాలు గబగబా వెళ్తాడు. ఇంకా అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతారు. మీనా బాలు మాత్రమే ఉంటారు. వాళ్ళిద్దరూ మాత్రమే ఉండేసరికి ఇంకా చికెన్ కూర చూసేసరికి ఏమీ ఉండదు, అంతా వేసుకుని తినేసరికి ఏది మీనా చికెన్ కర్రీ వండానన్నావు, ఎక్కడ ఏమీ కనిపించట్లేదేంటి అనగానే మీ అన్నయ్య తమ్ముడు ఆతృత చూసి నాకు ముందే డౌట్ వచ్చింది, శృతి వాలకం చూసి అంతకు ముందే అనుమానం కలిగింది, అందుకే మీకోసం బాక్స్లోకి తెస్తాను ఉండండి అంటూ ఇంకా మీనా కాస్త బాక్స్తో తెచ్చి చికెన్ కూర పెట్టేసరికి బాలు ఒక ముక్క అలా తీసుకుని నోట్లో పెట్టుకోవడంతో వావ్ సూపర్ ఉంది మీనా, చాలా బాగుంది, అందుకే వాళ్ళంతా అలా తినేసినట్టున్నారు, సరే రా కూర్చో అనగానే మీరు తినండి అని చెప్పనేసరికి లేదు మీనా ఈరోజు నా చేతులతో నేనే తినిపిస్తాను అంటూ బాలు మీనా ఇద్దరు కూడా భోజనం చేస్తూ ఉంటారు. ప్రభావతి చూసి ఏంటి వీడు మీనాకు ప్రేమగా భోజనం తినిపిస్తున్నాడు, వీళ్ళిద్దరూ గొడవ పడ్డారు కదా, బాలు మీనా మీద కోపంగా ఉన్నాడు కదా, మాట్లాడడు, ఒక నెల రోజులు ఇలానే ఉంటే మీనా పుట్టింటికి వెళ్ళిపోతుంది అనుకున్నాను, ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి ప్రభావతి అనుకుంటూ ఉండగానే ఏంటి ప్రభా ఏం చేస్తున్నావు ఇక్కడి నుంచుని, నువ్వు తినేసావు కదా, వాళ్ళిద్దరూ తింటున్నారు కదా,
పాపం బాలు వచ్చేటప్పటికి అందులో కూర కూడా ఏమీ మిగల్చకుండా ఊర్చుకుని తినేశారు. మీనా ఎంతో ప్రేమతో బాలు కోసమే వండుంటుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా తినేసి తన భర్త కూడా లేకుండా చేశారు అనగానే, అయినా వాడొక్కడి కోసం వండడం ఏంటి అనగానే, చికెన్ తీసుకొచ్చిందే వాడి కోసం, వాడొక్కడి కోసం ఏంటి, అలా ఏం మీనా వండలేదు కదా, అందరి కోసం వండింది, అందరికీ కడుపు నిండుగా తృప్తిగా భోజనం పెట్టింది. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడతావేంటి, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేవు కదా నువ్వెప్పుడు కూడాను అంటూ సత్యం తిడతాడు. మరి నాకు అదే కదా పని, నీకు అదే పని, ఏం పని ఉంది ఇప్పుడు, భరతనాట్యమని 2 స్టెప్పులు వేస్తావు అంతే కదా, ఇంట్లో ఖాళీగా తిరగడం, ఇంతకు మించి నీకు పనేముందిలే అంటూ ప్రభావతిని కాస్త సత్యం మాట్లాడేసరికి సరే సరే అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు. బాలు మీనా భోజనం చేసిన తర్వాత మీనా అక్కడ ఉన్న గిన్నెలన్నీ కూడా తోముతూ ఉంటుంది. వెనకాల నుంచి మల్లెపూలు పెట్టేసరికి ఇంకా హల్వా కూడా పెడతాడు. ఏంటిది అని చెప్పాను కానీ, తప్పు నాదే మీనా, మీ తమ్ముడు పుట్టినరోజుకి నిన్ను వెళ్ళొద్దని చెప్పడం తప్పు నాదే అనగానే, లేదండి మీకు వద్దు అని చెప్పిన తర్వాత కూడా వెళ్ళడం నాదే తప్పు, లేదు మీనా తప్పు నాదే అంటూ ఇద్దరు ఒకరికొకరు తప్పు నాది అని అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా అనుకునేసరికి, సర్లే తప్పు నీది కాదు నాది కాదు, నీ తమ్ముడు పుట్టినరోజు అని చెప్పినా వెళ్ళొద్దని చెప్పడం నా తప్పు, నేను వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళడం నీ తప్పు, సరే ముందు చెప్పడం నాదే కదా, సరే ఇంకెప్పుడు కూడా నిన్ను ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని ఆంక్షేపణలు చెయ్యను, కానీ నువ్వేదైనా చేసే ముందు ఒకసారి నాకు చెప్పి చెయ్యి అంతే, అంతకు మించి ఏమీ కాదు, నువ్వేమీ మాట్లాడకుండా చేయకుండా నువ్వు వెళ్ళిపోయావనుకో, నేను తర్వాత నీ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది అని చెప్పనేసరికి, సరే సరే అని ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇంకా రోజు రాత్రి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా రోహిణి పిల్లల గురించి ఆలోచించింది కదా, ఏదో రకంగా చింటూని తొందరగా పట్నం తీసుకొచ్చేయాలి అన్న ఆలోచనతో వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, ఏం చేస్తున్నావమ్మా, చింటూని తీసుకుని నువ్వు రాజమండ్రి వచ్చేసేయి అనగానే, ఏంటమ్మా ఎందుకంత అర్జెంటు అనేసరికి, చింటూని ఇక్కడే మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను, మా ఫర్నిచర్ షోరూమ్ ఉన్న ఏరియాలోనే మంచి స్కూల్ పెట్టారు, ఆ స్కూల్లోనే జాయిన్ చేస్తాను అని చెప్పనేసరికి, నిజంగానా అని చెప్పాను కానీ, అవును, మరి మీ ఇంటికి ఎప్పుడు తీసుకువెళ్తావు, తొందరలోనే తీసుకువెళ్తానమ్మా, ముందైతే వాడిని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మా ఇంటికి తీసుకువెళ్తాను అని రోహిణి చెప్తుంది. ముందు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, రిపోర్ట్స్ ఇచ్చారు కదా, ఆ రిపోర్ట్స్ తీసుకోవడానికి వెళ్ళాలి, ఏం జరిగిందో ఏంటో అనుకుంటూ వెళ్ళేసరికి, ఏంటి డాక్టర్ రమ్మన్నారు అనగానే, మీకు ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు సెకండ్ బేబీకి కొంచెం ప్రాబ్లం ఉంది, ఆ రిపోర్ట్స్ ఒక 2-3 అవర్స్లో వస్తాయి, రిపోర్ట్స్ రావడంతో మీకు ఇస్తాము, అందాక మీరు వెయిట్ చేయండి అనగానే, లేదు డాక్టర్ మళ్ళీ వస్తాను అంటూ మాట్లాడేసరికి ఇంకా మాట్లాడడం సుమతి చూస్తుంది. సుమతి చూసి వెంటనే మీనా వెళ్ళి నర్స్ని అడిగి తెలుసుకుని మీనాకు చెప్పేసరికి మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటక్క, సెకండ్ బేబీ కోసము అంటే ఇంతకు ముందు ఒక బాబో పాపో ఉన్నారనే కదా అర్థమక్క అని చెప్పాను కానీ, అదేనే నాకు అర్థం కావట్లేదు, సరే నేను ముందు ఈ విషయం మీ బావకు చెప్పి తర్వాత ఏం చేయాలో చూస్తాను అనగానే, ఒకవేళ రోహిణి రిపోర్ట్స్ ఏమైనా వస్తే వాటిని జిరాక్స్ తీయించడమో లేక సెకండ్ కాపీ తీసుకోవడమో ఏదో ఒకటి చెయ్యి, రిపోర్ట్స్ మాత్రం నీ దగ్గర ఉంచు, నేను ముందు మీ బావతో మాట్లాడిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా మీనా కాస్త బాలుకి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు అనగానే, నేను ఇంటి దగ్గరే ఉన్నాను మీనా అని చెప్పనేసరికి, వస్తున్నాను అంటూ గబ్బగబ్బా మీనా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళడంతో, ఏమైంది మీనా, ఎందుకు అంత ఆతృతగా వచ్చావు, సుమతిని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వెళ్ళాను అని చెప్పావు కదా, మరి ఎందుకు అంత హడావుడిగా వచ్చేసావు అనగానే, అది కాదండి, ఈరోజు రోహిణిని నేను హాస్పిటల్లో చూశాను, మొన్న హాస్పిటల్లో చూశాను, ప్రెగ్నెంటు అంటే కాదు అని చెప్పిందా, ఈరోజు చూశాను అని చెప్పనేసరికి, మరి ఈరోజు ఏమని చెప్పింది అనగానే, ప్రెగ్నెంట్ కాదు అని చెప్పింది,
కానీ సెకండ్ బేబీ కోసం హాస్పిటల్కి వచ్చానని చెప్పిందండి అనేసరికి సెకండ్ బేబీ కోసమా ఏమంటున్నావు మీనా అనగానే రెండోసారి తల్లి అవ్వడం కోసం హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్తుంది. రెండోసారి తల్లి అవ్వడం అంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి తల్లి అయినట్టే కదా. ఇంతకు ముందు తల్లి అయ్యింది అంటే ముందు పెళ్ళవ్వడమో బాబుండడమో పాప ఉండడమో ఏదో జరిగింది కదా అని చెప్పనగానే అవును నువ్వు చెప్పేది నిజమేమేనా, అదే జరుగుంటుంది. ఇంతకు ముందు అంటే పెళ్ళయింది అంటే అది నిజమే అయ్యి ఉంటుంది అని చెప్పి ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా అనుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దామనగానే రోహిణికి ఇంతకు ముందే పెళ్ళయిందనో లేక ముందు ఒక బాబు ఉన్నాడన్న విషయాన్ని నేను నిరూపిస్తానండి అని చెప్పనేసరికి ఎలా నిరూపిస్తావు మీనా, సుమతి హాస్పిటల్లోనే ఉంది కదా, అక్కడ రిపోర్ట్స్ తీసుకొని ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి చూపిస్తాను. అప్పుడు రోహిణి ఏం మాట్లాడుతుందో చూస్తాను. అత్తయ్య పదే పదే నేనేదో తప్పు చేసినట్టు మా అమ్మ వాళ్ళు ఏదో చేసినట్టు రోహిణిని పెద్ద గొప్పగా అంటారు కదా, రోహిణి బండారం ఏంటో బయట పడేస్తాను అంటూ మీనా అనేసరికి ఎస్ కరెక్ట్ మీనా నువ్వు చెప్పింది నిజమే, ఆ పనిలో ఉండు అని బాలు కాస్త చెప్తాడు. వెంటనే సుమతికి ఫోన్ చేస్తుంది. సుమతి రిపోర్ట్స్ వచ్చాయా అనగానే ఇంకా రాలేదక్క, ఇంకా 1 అవర్ పడుతుందంట. రిపోర్ట్స్ రాగానే నేను ఒక కాపీ నా దగ్గర పెట్టుకుని మరొక కాపీ రోహిణికి ఇస్తారు, అవి తీసుకుని నీకు ఇస్తాను అనేసరికి సరే అని ఇంకా మీనాకు చెప్తుంది సుమతి. రోహిణి కాస్త విద్య దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏంటే వెళ్ళావా అనగానే వెళ్ళానే కానీ రిపోర్ట్స్ ఇంకా రాలేదంట. ఏంటే రిపోర్ట్స్ రాకపోవడం ఏంటి, పదే పదే రిపోర్ట్స్ ఎందుకు ఇంత డిలే అవుతున్నాయి, ఏమోనే బాబు రిపోర్ట్స్ ఇంకా రాలేదు అని చెప్పారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ నేను ఇందాక ఫర్నిచర్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక స్కూల్ గురించి చూశాను, ఆ స్కూల్లో చింటూని వేస్తే వాడి భవిష్యత్తు బాగుంటుందని నాకు అనిపించింది అనగానే నువ్వు అన్న ఆలోచన బాగానే ఉంది, కానీ మీ వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే ఫర్దర్గా నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు కదే, పదే పదే వాళ్ళు ఇక్కడ ఉంటే నువ్వు వాళ్ళు కలిసి మీట్ అవుతారు, అలా మీట్ అయినప్పుడు ఎవరైనా చూస్తే నీకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. పైగా మీనా బాలు ఇద్దరు బయటే తిరుగుతారు, అందరూ కూడా మళ్ళీ ఇంట్లో పెద్ద ఇష్యూ అయితే ఆ సమస్యని ఎలా తీర్చుకుంటావే అనగానే అలాంటిదేమీ ఉండదులేవే జాగ్రత్త పడతాను అని చెప్పి రోహిణి కాస్త అంటుంది. నీ ఇష్టం అనేసరికి వాళ్ళ అమ్మ కూడా చెప్పడంతో ఇంకా ఒక 4-5 రోజుల్లో బయలుదేరి వచ్చేద్దామో అనుకుంటారు. ఇంక ఇక్కడ ఈలోపు 2 అవర్స్లో రిపోర్ట్స్ వస్తాయి అని చెప్పారు కదా. 2 అవర్స్ తర్వాత ఫోన్ వస్తుంది హాస్పిటల్ నుంచి రోహిణికి. రిపోర్ట్స్ వచ్చేసాయి మేడం, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అనగానే సరే అని రోహిణి హాస్పిటల్కి బయలుదేరి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ తీసుకుని అంతా నార్మల్గానే ఉంది అనగానే అదేంటి నాకు సెకండ్ బెడ్ కోసం చూస్తున్నానన్నట్టు రాశారు అనగానే మేము రిపోర్ట్స్లో అలాగే రాస్తాము, మరి దానికి సంబంధించి మాకు ట్రీట్మెంట్ నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలో మాకు ఒక అవగాహన వస్తుంది కదా మేడం, ప్రతిసారి మిమ్మల్ని అడగలేం కదా, మేము రిపోర్ట్స్ చూడడంతో మాకు క్లారిటీ వస్తుంది అనేసరికి సరే మీరు కొన్ని స్ట్రెస్ తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, మీరు అవి వాడుతూ ఉండండి, 1 మంత్ చూడండి, లేదంటే ఒకసారి మీ వారిని తీసుకురండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త రోహిణి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఆ రిపోర్ట్స్ కాపీ ఇవ్వవా అనగాని ఎందుకు అనేసరికి కావాలి అని చెప్పాను. కానీ సరే అంటే అక్కడ జాయిన్ అయిన తర్వాత సుమతికి పరిచయమైన ఒక అమ్మాయి తను ఫ్రెండ్లా ట్రీట్ అవ్వడంతో సరే ఇస్తానని కాపీ ఇస్తుంది. కాపీ ఇచ్చేసరికి ఆ రిపోర్ట్స్ చూడడంతో మీనాకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి మీనా వస్తుంది. ఏంటి రిపోర్ట్స్ తీసుకున్నావా అనగానే తీసుకున్నానక్క, ఇదిగో రోహిణి ఇప్పుడే పట్టుకుని వెళ్ళింది, ఇందులో సెకండ్ బేబీ అని రాసుందా అనగానే క్లియర్గా రాశారక్క, సెకండ్ బేబీ కోసమే ట్రై చేస్తున్నట్టు రాశారు, డాక్టర్ గారికి తెలియడం కోసం అలాగే రాస్తారు. అప్పటికి రోహిణి అడిగిందట ఎలా ఎందుకు రాశారని, మాకు తెలియడం కోసమే రాస్తాము అని రాశారు అని చెప్పారంట అని చెప్పనేసరికి అవునా సర్లే అని చెప్పి ఇంకా రిపోర్ట్స్ తీసుకుని వచ్చేస్తుంది. రిపోర్ట్స్ తీసుకుని వచ్చేసింది కాస్త బాలుకి రిపోర్ట్స్ దొరికాయండి. రోహిణి మొదటి బిడ్డ కోసం కాదు, రెండో బిడ్డ కోసం ట్రై చేస్తున్నట్టు, ఆల్రెడీ డెలివరీ అయ్యి సుమారు 8 ఇయర్స్ అయినట్టు క్లియర్గా రాసుందండి అని చెప్పాను. కానీ 8 సంవత్సరాల కొడుకున్నాడా? అసలు పార్లలమ్మకు పెళ్ళి ఎప్పుడయ్యిందంటావు? పెళ్ళయ్యాకనే బిడ్డను కన్నదా లేక పెళ్ళికి ముందు బిడ్డను కన్నదా?
అసలు ఏమీ అర్థం కావట్లేదు అనగానే, ఏది ఏమైనా ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి తీరాలి, ఇంట్లో వాళ్ళకి చెప్పి తీరాలి, లేదంటే మాత్రం ఇంట్లో వాళ్ళను మోసం చేస్తుందనే కదా అర్థం. ఇప్పటికే రోహిణి విషయంలో ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రతిదానికి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు అంటూ పెద్ద గొప్పలు చెప్పుకుంటూ వచ్చింది. అసలు వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడో లేదో, ఈ బిడ్డ సంగతి ఏంటో, వాళ్ళ నాన్నకి ఈ పెళ్లి విషయం తెలుసో తెలీదో, అందుకే వాళ్ళ నాన్న రావడం లేదేమో, ఒక్కసారి అన్నీ కూడా ఆలోచించుకొని చెప్తే బాగుంటుంది కదా అని చెప్పనేసరికి అవును అని మొత్తం అంతా ఆలోచించుకుని ఇంకా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, రిపోర్ట్స్ని కాస్త అక్కడ టేబుల్ ఉంటుంది కదా, డ్రెస్సింగ్ టేబుల్, వీళ్ళ దగ్గర టేబుల్ మీద పడేస్తుంది మీనా. పడేసేసరికి ఏంటమ్మా మీనా అని చెప్పాను కానీ, ఒక్కసారి మీరే ఓపెన్ చేసి చూడండి మామయ్య, అర్థమవుతుంది, అర్థం కాకపోతే రవియో శృతియో చెప్తారు అని చెప్పనేసరికి మనోజ్ సత్యం ఓపెన్ చేసి చూస్తాడు. చూడడంతో ఏమీ అర్థం కాదు. అర్థం కాకపోవడంతో ఇంకా శృతి చేతికి ఇచ్చేసరికి శృతి ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మీనా ఇది అని చెప్పాను కానీ, నువ్వు రిపోర్ట్స్ చూసే షాక్ అయ్యావు, నేను ఆ విషయాన్ని ప్రత్యక్షంగా చూసి షాక్ అయ్యాను, విన్న మాటలతో షాక్ అయ్యాను, అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అనగానే, అయినా మనం తప్పు చేస్తున్నాము అంటే తెలియదు అనుకున్నారేమో, ఇప్పుడు చూడు ఎలా తెలిసిందో అని చెప్పనేసరికి అవును నువ్వు చెప్పేది కరెక్టే, ఇప్పుడు ఈ విషయం ఎలా బయటకు వస్తుంది అని అనుకుంటున్నాదో చూద్దాము అనుకుంటూ ఉండగానే, ఏంటి రోహిణి, ఏంటి శృతి, ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు, మీకు తప్ప ఎవరికీ అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ, కొంచెం సేపట్లో నీకు అర్థమవుతుందిలే మీనా రోహిణి అని చెప్పనేసరికి, నాకేం అర్థమవుతుంది, దేని గురించి మాట్లాడుకుంటున్నారు మీరు, నీ గురించే మాట్లాడుకుంటున్నాము, నీకు సంబంధించిన రిపోర్ట్సే ఇవి అంటూ ఫైల్ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి. ఏంటి, నాకు సంబంధించిన రిపోర్ట్సా, అసలు ఏంటా రిపోర్ట్స్, దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పనగానే, రిపోర్ట్స్ చూస్తే తెలుస్తుంది కదా, ఇంతకీ ఏంటా రిపోర్ట్స్, ఈ రిపోర్ట్స్లో ఏమున్నాయో చెప్పనా ఆంటీ, ఆల్రెడీ రోహిణికి 8 సంవత్సరాల క్రితమే ఒక బిడ్డ పుట్టాడంట, బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ అనేది తెలీదు, బేబీ పుట్టాడు అని ఉంది. 8 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు సెకండ్ బేబీ కోసం రోహిణి ట్రై చేస్తున్నట్టు ఈ రిపోర్ట్స్లో వచ్చాయి. రోహిణి గర్భసంచిలో ఏ ప్రాబ్లం లేదు, సెకండ్ బిడ్డ ఖచ్చితంగా కలుగుతుంది అని ఇందులో కనిపిస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. అయితే ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నావు, సారీ ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు అనగానే, నేను మాట్లాడటం లేదా ఆంటీ, ఈ రిపోర్ట్స్లో ఉన్నవే నేను చెప్తున్నాను అని చెప్పనేసరికి నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, అర్థం ఎలా అవుతుంది ఆంటీ, ఎందుకు అర్థమవుతుంది, ఆల్రెడీ రోహిణికి ముందే ఒక బాబు ఉన్నాడు అంటూ మాట్లాడడంతో అందరూ షాక్ అయిపోతారు. అంటే రోహిణికి ఆల్రెడీ పెళ్లి జరిగిందా, ఇది రెండో పెళ్లి జరిగితే మరి ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టింది అంటూ ప్రభావతి మాట్లాడేసరికి, చెప్పు రోహిణి సైలెంట్గా ఉన్నావేంటి, నీకు ఆల్రెడీ ఇంతకు ముందే పెళ్లి జరిగిందా, మరి నీకు బిడ్డ పుట్టాడా, సెకండ్ బేబీ అంటూ రావడం ఏంటి, నీకు సెకండ్ బేబీ ఎందుకు వచ్చింది, నీకు రెండోసారి బిడ్డ పుట్టడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు, చెప్తావా చెప్పవా అని చెప్పాను కానీ, అది అత్తయ్య అని చెప్పనేసరికి చెంప పగలగొడుతుంది ప్రభావతి. అబద్ధం చెప్పావనుకో చీరేస్తాను, నా గురించి నీకు బాగా తెలుసు, నేను ఎలాంటి దాన్నో నీకు బాగా తెలుసు, నువ్వు మాత్రం నిజం మాత్రమే చెప్పాలి, అబద్ధం చెప్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ఇంకా రోహిణి పేక పట్టుకుంటుంది ప్రభావతి అలా ఎప్పుడైతే పేక పట్టుకుంటుందో ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. అది కాదత్తయ్య అని చెప్పాను కానీ, నువ్వు ఆ సెకండ్ బిడ్డ విషయం ఏంటో తెలిసే వరకు అస్సలు ఊరుకోను, కావాలంటే నిన్ను నేను తీసుకుని వెళ్ళి మరీ టెస్టులు చేయించే బాధ్యత నాది, నీకు టెస్టులు చేయించి నీ రెండో బిడ్డ
మ్యాటర్ ఏంటో నేను తెలుసుకుంటాను అంటూ ఇంకా ప్రభావతి ఎప్పుడైతే మాట్లాడుతుందో రోహిణికి టెన్షన్ పట్టుకుంటుంది. బాబోయ్, ఇదేంటి అత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు, నాకు రెండో బిడ్డ ఉన్నాడు అన్న విషయం బయటికి వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డ విషయం బయటికి వచ్చింది కాబట్టి తన గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇన్ని రోజులు ఆ నిజాన్ని నేను ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు గనక బయటకు వచ్చి చింటూయే నా కొడుకు అన్న విషయం తెలిస్తే అత్తయ్య నన్ను బ్రతకనిస్తారా? అత్తయ్య ఊరుకుంటారు అసలు అంటూ ఇంకా రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. చెప్పు రోహిణి, నీ రెండో బిడ్డ విషయం ఏంటి? అసలు నీకు ముందు పెళ్లి జరిగిందా లేక ఏమైంది? నువ్వు అబద్ధం చెప్పావంటే మాత్రం నిజం చెప్పించడం నాకు చాలా తేలిక. ఏదో ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళి నిజాన్ని బయటకు కక్కిస్తాను, అబద్ధం మాత్రం చెప్పడానికి ట్రై చేయొద్దు అంటూ ఇంకా ప్రభావతి రోహిణిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసరికి రోహిణి కాస్త అది కాదత్తయ్య అని చెప్పాను. కానీ ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, ఆల్రెడీ నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నిజాన్ని దాచిపెట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు, ఇంకా నిజం బయట పెట్టేయడం మంచిది అని రోహిణి కాస్త నిజాన్ని చెప్పేస్తుంది. అవునత్తయ్య, నాకు ఇంతకు ముందే 8 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. నాకు పెళ్ళయ్యి నా కడుపులో బిడ్డ పడిన తర్వాత నా భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆ బిడ్డను చూసుకుంటూ మా అమ్మ ఇక్కడే ఉంది అని చెప్పి రోహిణి చెప్పేసరికి, ఏంటి నీకింతకు ముందే పెళ్లి జరిగిందా? నువ్వు ఆ పెళ్లి జరిగిందన్న విషయాన్ని దాచిపెట్టి మమ్మల్ని ఎంత మోసం చేస్తావా? ఈ రకంగా మమ్మల్ని మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. ఏంటి రోహిణి, ఏంటిదంతా అని చెప్పాను. కానీ లేదత్తయ్య, నేను ఇదంతా కావాలని చేయలేదు. మీలాంటి మంచి కుటుంబంలోకి కోడలుగా అడుగు పెట్టాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదత్తయ్య. నేను కావాలని ఇదంతా చేయలేదత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. నేను ఇది తప్ప ఏది అబద్ధం చెప్పలేదు. నా భర్త చనిపోయాడు, ఆ విషయం బయటపడితే నాకు పెళ్లి జరగదు అని నేను నిజాన్ని బయట పెట్టలేదు, నన్ను క్షమించండి అత్తయ్య అంటూ రోహిణి కాస్త ప్రభావతి కాళ్ళు పట్టుకుంటుంది. ఇప్పుడు నువ్వు కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన నిన్ను క్షమించి నేను వదిలేస్తాననుకుంటున్నావా? నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. ప్రతి క్షణం నువ్వు నన్ను ఎలా మోసం చేస్తే నేను నిన్ను ఊరుకుంటాను అని అనుకుంటున్నావా? ఈ రకంగా నన్ను మోసం చేసి నన్ను మభ్యపెట్టి మాయ చేయాలని చూస్తున్నావా అంటూ ఇంకా ప్రభావతి ఆ చెంప ఈ చెంప వాయుగొట్టడంతో రోహిణికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అది కాదత్తయ్య, నేను చెప్పేది అర్థం చేసుకోండి అత్తయ్య. మనోజ్, నువ్వైనా చెప్పు మనోజ్, నీకు ప్రతి విషయంలో నేను సపోర్ట్ ఉంటున్నాను కదా, ప్లీజ్ మనోజ్ నువ్వైనా చెప్పు మనోజ్ అని చెప్పాను. కానీ ఓహో, మనోజ్కి ఇన్ని రోజుల నుంచి సపోర్ట్గా ఉంటున్నది దీనికోసమేనా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని మోసాలు చేసినా ఏమీ ఇబ్బంది ఉండదని, మనోజ్కి ప్రతి క్షణం నువ్వు సపోర్ట్గా ఉంటే మనోజ్ నీకు అన్నీ చూసుకుంటాడు అన్న ఉద్దేశంతోనే నువ్వు ఈ రకంగా ఉంటున్నావా అంటూ ప్రభావతి అనేసరికి, అది కాదత్తయ్య, నేను ఇదంతా కావాలని ఏమీ చేయలేదు, ఇదంతా అలా జరిగిపోయింది, తప్పు నాది కాదత్తయ్య అని చెప్పనేసరికి, తప్పు నీదో కాదో క్లియర్గా తెలుస్తుందిలే రోహిణి, నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. ఈ రకంగా మోసం చేసి మా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తావని, నా కొడుకు మీద నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను, నా కొడుకుని ఈ రకంగా నువ్వు మోసం చేసి బాధ పెడతావని కలలో కూడా అనుకోలేదు అంటూ ప్రభావతి చాలా చిరాకు పడుతుంది. నువ్వొక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో అంటూ మాట్లాడేసరికి, వెళ్ళిపోవాలా? ఎందుకు వెళ్ళిపోవాలి అత్తయ్య? నేను ఇంటి కోడలిని అని చెప్పాను. కానీ నువ్వు ఇంటి కోడలువా? ఇంటి కోడలువైతే ఇంట్లో వాళ్ళని ఎందుకు మోసం చేశావు? నేను మోసం చేశాను అంతే. నాకేమీ భర్త లేడు, నా భర్త ఎప్పుడో చనిపోయాడు. నా బిడ్డ గురించి నాకు మోసం చేయక తప్పలేదు. నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. నా బిడ్డ గురించే నేను ఆలోచించాను అంటూ ఇంకా రోహిణి కాస్త చెప్తుంది. అంటే నీ బిడ్డ కోసం ఏదైనా చేస్తావా? ఏం చేయడానికైనా వెనకాడవా అంటూ ప్రభావతి అనగానే, ఏం చేయడానికైనా వెనకాడినత్తయ్య, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని ఇన్ని రోజులు నేను ఇక్కడ ఓపిక పట్టి ఉన్నాను.
నా బిడ్డ గురించి నిజం చెప్దాము అనుకున్నాను. చెప్పే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా బిడ్డ గురించే నేను ఆలోచిస్తున్నాను. నాకు నా భర్త మనోజు కావాలి, నా బిడ్డ నాకు కావాలి, ఇద్దరూ నాకు కావాలి అంటూ రోహిణి కాస్త అసలు విషయాన్ని బయట పెట్టేస్తుంది. ఇప్పుడు రోహిణికి ఆల్రెడీ పెళ్ళయిందని, బిడ్డ ఉన్నాడన్న విషయం బయటకు వచ్చింది. మరి ఆ బిడ్డ చింటూ అన్న విషయం బయటికి ఎప్పుడు చెప్తుంది? చింటూయే ఆ బిడ్డ అన్న విషయం తెలిస్తే ప్రభావతి మరి వాళ్ళని ఇన్ని రోజులు అవమానించింది కదా, మరి ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని